అయిన 'రాజా సాబ్' ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మామూలు అంతా ఇంత కాదు. ఎప్పటినుంచో ఎదురు చూసి, చూసి ఈ సినిమా ఇదిగో వస్తది, అదిగో వస్తది, ఇప్పుడొస్తది, అప్పుడొస్తది. లాస్ట్‌కైతే డిసెంబర్‌ని బాగా గట్టిగా స్టాంప్ ఏసినప్పటికీ ఎందుకో కొంచెం అలా జరిగింది. సరే పోనీలే ఎట్టకేలకు సంక్రాంతికొస్తుంది. అయితే ఈ సినిమా గురించి చాలా చెప్పుకోవాల్సిన అంశాలున్నాయి. భారతదేశంలో అతిపెద్ద హారర్ ఫ్యాంటసీ సినిమా అని ఆల్రెడీ చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటివరకు ఏ హారర్ సినిమాకి వేయనంత పెద్ద సెట్ దీనికి వేశారు. అండ్ ఆ విజువల్స్ పరంగా కానీ, ఆ టెక్నికల్ యాస్పెక్ట్స్ పరంగా కానీ, ఆ వీఎఫ్ఎక్స్‌లు కానీ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకుంటూనే వస్తున్నారు. అందుకే మేబీ కొంచెం లేట్ కూడా అవుతా ఉంది. ఇకపోతే బేసిక్‌గా చాలామందికి ఒకటి తెలుసు. ఆహ్, హారర్ సినిమాలు అంటే ఒకటే అడుగుతారు. భయపెట్టిందా లేదా? హారర్ కామెడీ భయపెట్టి నవ్వించిందా లేదా? ఆహ్లాదాన్ని పంచిందా లేదా? అంతకుమించి ఏముండదు. అన్ని హారర్ మూవీలు ఒకే జోనర్‌లో ఎళ్తా ఉంటాయి. మీరెన్ని చూసినా గూడా ఈ మధ్య కాలంలో కనీసం ఈ ఒక సెట్ చూసుకుంటూ వెళ్తే ఓ గుంపుంటది. అడవిలో వెళ్ళినా, కార్‌లో ఎక్కడికెళ్ళినా సరే ఏదో ఓ మూలకి ఒక పాడుబడ్డ బంగ్లానో, పెద్ద విల్లానో కనిపిస్తది. అందులోకెళ్తారు. ఏదో శక్తి వాళ్ళని భయపెడతా ఉంటది. భయపడి అటెళ్ళి, అటెళ్ళి లాస్ట్ అలా ఇంటర్వెల్ వరకొస్తారు. ఇంటర్వెల్ తర్వాత అసలు భయపెట్టింది దయ్యం కాదు. ఈ మధ్య కాలంలో వచ్చే హారర్ కామెడీలు. అసలు ఆ దయ్యం చాలా మంచిది. పాపం దానికో చరిత్ర ఉంది. ఎందుకిలా దెయ్యం అవ్వాల్సొచ్చిందో తెలుసా? అని ఒక స్టోరీ చెప్తారు. అలా ప్రీ క్లైమాక్స్ వరకు వస్తది. ఆ తర్వాత అంటే అప్పటిదాకా భయపడ్డ దయ్యాన్ని చూసి జాలేస్తది. అయ్యో! పాపం ఎంత మంచి దెయ్యమో ఇది అన్నట్టు. ఇట్లాంటి చాలా సినిమాలు చూసాం. ఆ తర్వాత అలా భయపెడతా దానికేదో ఒక సొల్యూషన్ కనుక్కుంటారు. ఆ దయ్యాన్ని పంపించడం అక్కడి నుంచి. మొత్తానికి మళ్ళీ అందరూ కలుసుకొని హమ్మయ్య! హ్యాపీగా ఉన్నామా అనే టైంలో కొన్ని కొనసాగింపు పార్ట్ 2కుంటాయి. కొన్ని అక్కడికే ఎండ్ అవుతా ఉంటాయి. ఇంతే హారర్స్. ఈ టైంల గ్యాప్‌లో మీరు చూసే విజువల్స్ ఏవైతే ఉంటాయో, ఆ రూపాలు గాని, ఆ క్రీచర్స్ ఏవైతే ఉంటాయో భయపెట్టగలగాలి. దగ్గరకొస్తుంటే వెన్నులో వణుకు పుట్టాలి. అమ్మో! అనిపించాలి. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌తో చాలా హారర్స్ వచ్చాయి. నిలబడ్డవి చాలా ఉన్నాయి. 'స్త్రీ' అది పెద్ద హిట్. ఇక ఎప్పటినుంచో 'రామ్ గోపాల్ వర్మ' గారి హారర్ మూవీలు మనము బాగా అలవాటు పడున్నాము. అప్పట్లో బాగా భయపెట్టగలిగాయి. మధ్యలో మొన్న 'తుంబాడ్', 'గుంజియా', 'ముంజియా' ఉన్నాయి. కొన్ని సినిమాలైతే ఉన్నాయి. 'అయ్యో మా' కాజోల్‌ది ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇక మై ఆల్ టైమ్ ఫేవరెట్ 'ది కంజూరింగ్' మొన్న 'ది లాస్ట్ రైట్స్' కూడా రిలీజ్ అయింది. సో, ఇట్లా హారర్ యూనివర్సులున్నాయి. బోలెడన్ని సినిమాలున్నాయి. 'ఐటీ' ఇప్పుడు హాలీవుడ్‌లో తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా. మన దగ్గరేంటంటే హారర్ కామెడీలు ఎక్కువైపోయి దీనికి జీవం పోసింది కూడా 'ప్రేమ కథా చిత్రం' నుంచి మారుతి గారే యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఆ తర్వాత ఎన్ని దయ్యాలొచ్చాయంటే అసలు దయ్యమే దయ్యాన్ని చూసి భయపడే రేంజ్‌కొచ్చాయి. పిచ్చి పిచ్చి సినిమాలన్నొచ్చాయి. మధ్యలో 'చంద్రముఖి' ఒక సెన్సేషన్ మనకు తెలిసిన విషయమే. అంటే అంత పెద్ద కాస్టింగ్‌ని పెట్టి అలా భయపెట్టించగలగడం అదొక గ్రేట్‌నెస్ చెప్పాలి అంటే. సో, ఇప్పుడేం చేశారు అంటే 'ప్రభాస్' లాంటి పాన్ ఇండియా స్టార్‌ని పెట్టుకొని బోలెడంత ఖర్చు పెట్టి పెద్ద సెట్ వేసి భారీ హారర్ చిత్రాన్నయితే తీశారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే చాలా చాలా రిలీజ్ అయ్యాయి. ఆ గెటప్‌లో 'ప్రభాస్‌ని' ఫస్ట్ చూపిచ్చి, తర్వాత నార్మల్‌గా చూపిచ్చి, నిన్న రిలీజ్ అయిన ట్రైలర్‌లో ఆయన గెటప్‌లో రావడం అండ్ పైకి ఎళ్లి అతుక్కోవడం. ఇంకా వచ్చిన దయ్యాలు, ఆ విజువల్స్, డిఫరెంట్ క్రీచర్స్ అవన్నీ కూడా చూస్తే ఇందులో ఏదో విషయం ఉందనైతే అర్థమవుతుంది. అండ్ మారుతి స్టార్ట్ చేసిన కల్చరే హారర్ కామెడీ. అలాంటిది ఆయన పాన్ ఇండియా లెవెల్‌లో తీస్తున్నాడంటే ఇంకే రేంజ్‌లో ఉంటదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. పైగా వీళ్ళకి బోలెడంత టైం దొరికింది. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎంత బాగా విజువల్స్‌ని చూపించారనేది మనం నిన్న ట్రైలర్‌లో చూసాం. ఖచ్చితంగా సంక్రాంతి అంటే 9థ్‌కి రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఇండియా లెవెల్‌లో పెద్ద హిట్ అయితే కొట్టబోతుందనైతే అనుకుంటున్నాను. అంటే మోస్ట్‌లీ అండ్ 'ప్రభాస్' డైలాగ్ డెలివరీ చాలా సాదా సీదాగా అన్ని సినిమాల్లో ఎలా ఉంటాడో అలాగే క్యాజువల్‌గా ఎళ్ళిపోయింది. ఈవెన్ 'కల్కిలో' కూడా అంతే కదా! సో, అట్లా ఎళ్ళిపోయింది. వాటెవర్ 'రాజాసాబ్' ట్రైలర్ అయితే ఇండియాలోనే ఇప్పుడు ఒక సంచలనం నిన్నటికి అసలు ఆ వ్యూస్ చూస్తే మీరు అబ్బా! అనిపిస్తది. మొన్న 'కాంతార' రిలీజ్ అయ్యి ఇంటర్నెట్ మొత్తం అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఇప్పుడు 'రాజాసాబ్' ఆ అటెన్షన్‌ని మొత్తం తిన వైపు తిప్పుకుంది. మరి ఏ సినిమా ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదనేది చూడాలి. అండ్ దీనికి ఇంకొంచెం ఒక 2, 3 నెలలు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఒక చిన్న పాటో, ఆటో ఏదో ఒకటి రిలీజ్ చేసుకుంటూ బోలెడంత హైప్ అయితే తీసుకొచ్చింది సినిమాకి.
ఖచ్చితంగా ఇంకో హిట్ కొట్టబోతున్నాడు ప్రభాస్ అని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.